మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్ ఆనంద్ టీ స్టాల్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. ప్రధాని మోదీపై అపారమైన అభిమానంతో ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆనంద్ను దుశ్శాలువాతో సత్కరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతి పథంలో పయనిస్తూ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలవడానికి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన సందర్భాన మదనపల్లి పట్టణంలో నిమ్మనపల్లి రోడ్లోని మన బీజేపీ కార్యకర్త ఆనంద్ గారు ప్రతి సంవత్సరం ఆ మహనీయుడు పుట్టినరోజుని పునస్కరించుకొని వారు ఇక్కడ ఒక కేక్ అనేది కట్ చేసి అందరితో కూడా ఒక పండుగలా ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది. గౌరవనీయులు మన ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశానికి వారు చేసే సేవ ఏదైతే ఉన్నదో దానికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో వారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వారు ఏదైతే మన దేశ వికసిత భారత్ సంకల్పం దిశగా ప్రయాణించాలనేసి ఒక లక్ష్యం ఎంచుకున్నారో దానికి వారికి పూర్తిగా శక్తిని ప్రసాదించాలనేసి స్వామివారిని వేడుకుంటూ మరొకసారి మన భారతీయ జనతా పార్టీ మన దేశవాసులకు అందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సోదరుడు ఆనంద్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ అందరికీ కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారు. సందర్భంగా అందరికీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేస్తున్నారు ఆ ఆశయ సాధన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పక్ష నేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు. ఈరోజు దేశ ప్రజలందరూ చాలా సంతోషంగా ఏకతాటిపై నడుస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత బలమైందో ఇటీవలనే మనకు అర్థమైంది. ఇటీవల పాకిస్తాన్ మీద సింధూర్ యుద్ధం తర్వాత నరేంద్ర మోడీ గారు పటిష్టమైనటువంటి నాయకుడని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అంతేకాదు ఇటీవలనే సామాన్యులపైన భారం పడకుండా జీఎస్టీ స్లాబ్ సిస్టంలో తీసేసి అతి తక్కువ ధరలకు అందించే విధంగా పేద ప్రజలకు అందించాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాడు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని, ఇంకా అనేక సంవత్సరాలు ప్రధాన పదవిని చేపట్టి దేశాన్ని ఏకతాటిపై నడిపించాలని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా కూటమి పక్ష నేతలందరూ మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఆనంద్ గారు కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు మన సాయి లోకేష్ గారు, మన నరసింహారెడ్డి గారు, బండి ఆనంద్ గారు, ఎల్లంపల్లి ప్రశాంత్ గారు, నాగరాజు గారు అందరూ వచ్చారు. అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు.